ఈ రోజు మనం మాట్లాడుకుందాము ఈ వీక్ లో ఎలిమినేట్ అయ్యేది ఎవరు, ప్రియా శెట్టినా రీతు చౌదరినా. రీతు చౌదరి 99.9% ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి సంబంధించిన రీజన్ ఏంటి, అండ్ ప్రియా శెట్టికి ఒక్కటేసారి ఓటింగ్ ఇంత తక్కువ ఓటింగ్ రావడానికి గల రీజన్స్ ఏంటి, అండ్ అగ్ని పరీక్ష నుంచి వచ్చే ఆ నలుగురు ఎవరు, వాళ్ళలో ఎవరు బిగ్ బాస్ ఇంట్లో ఉండబోతున్నారు అనే దాని గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాము. ఫస్ట్, రీతు చౌదరి ఎందుకు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయంటే, రీతు చౌదరి ఒక ఇన్ఫ్లుయెన్సర్, XYZ ఇన్ఫ్లుయెన్సర్ తో వాళ్ళ హస్బెండ్ తో ఆమె రిలేషన్షిప్ లో ఉంది. ఆమె పూర్తిగా CCTV ఏదైతే ఉందో ఆ CCTV ఫుటేజ్ మొత్తం ఆమె తీసుంది. వాళ్ళ మధ్యలో జరిగిన రిలేషన్షిప్ ఏదో రూమ్ది ఉంది కదా, దాన్ని కూడా ఆమె తీసి బయట పెట్టడానికి రెడీగా ఉంది. కానీ ఆ ఛానల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఆమె తీయలేదు. లేకపోతే మాత్రం మొత్తం ఓపెన్ చేయాలనుకొని ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఉంది కాబట్టి ఇది ఒక రకంగా రీతు చౌదరి కెరీర్ కు మొత్తము మైనస్ కాబోతుంది. కాబట్టి బిగ్ బాస్ టీం వాళ్ళు ఆమెను ఎలిమినేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్ గా అవుట్ సైడ్ జరిగేదానికి ఆమెను ఎలిమినేట్ ఎందుకు చేశారంటే, ఇన్సైడ్ కూడా ఆమె కొంచెం క్లోజ్ రిలేషన్షిప్ డెమోన్ పవన్ తో ఉంది. ఆ డెమోన్ పవన్ తో ఉన్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది ఫ్రెండ్షిప్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది. వాళ్ళు కొంచెం బార్డర్ దాటుతున్నారని ప్రతి ఒక్కరికి అర్థమైంది. మొన్న మాస్క్ మ్యాన్ హరీష్ కూడా మీరు లత్కోర్ ఎవరాలందరూ చూస్తున్నారని ఏదైతే వర్డ్ మాట్లాడినాడో దాన్ని బట్టి ఇంకా ఎక్కువైపోయింది. సో వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం నెగిటివ్ పోర్ట్రే అయ్యే విధంగా ఉంది. కాబట్టి రీతు చౌదరి కెరీర్ ఏదైతే ఉందో అది ఫ్యూచర్ మొత్తము ఒకవేళ ఆమె బిగ్ బాస్ లో ఉంటే మాత్రం కెరీర్ నాశనం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కూడా నెగిటివిటీ, అక్కడ కూడా నెగిటివిటీ వస్తుంది. కాబట్టి మొత్తం ఇంకా ఆమె మీద ఒక బ్యాడ్ రిమార్క్ అనేది పడుతుంది. కాబట్టి బిగ్ బాస్ టీం వాళ్ళు ఆమెను ఈ వీక్ 99.9% ఆమెను ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు జనాలు ఈ విధంగా ఆలోచిస్తారా, బిగ్ బాస్ టీం ఈ విధంగా ఆలోచిస్తారా అంటే అబ్సల్యూట్లీ ఆలోచిస్తారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నిన్న బిగ్ బాస్ రీతు చౌదరిని కన్ఫెషన్ రూమ్కి పిలిచినాడు. కన్ఫెషన్ రూమ్కి పిలిచినాక రీతు చౌదరిని అడిగినాడు, నువ్వు ఎవరివో సీక్రెట్లు చెప్తానని చెప్పావు కదా, చెప్పేసేయి, నీకు తెలిసిన సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పేసేయి అని అడిగితే రీతు చౌదరి ఏం చెప్పింది, తనుజ ఉంది కదా, తనుజ కొంచెం పవన్ కళ్యాణ్ మీద క్రష్ ఉంది ఆమెకు, పవన్ కళ్యాణ్తో మాట్లాడేటప్పుడు నాకు అట్లా అనిపిస్తుంది అని జస్ట్ ఊరికే మాట్లాడితేనే అట్లా అనిపిస్తుందని ఎవరు చెప్తున్నారు, రీతు చౌదరి బిగ్ బాస్కే చెప్తుంది డైరెక్ట్. నీకు మాట్లాడితే అట్లా అనిపిస్తుంది అంటే ఇంకా నువ్వు డెమోన్ పవన్తో చూస్తే ఇంక నీకు జనాలకు ఏమనిపిస్తుందో ఊహించుకోండి. అంటే జనాలు ఏ విధంగా ఆలోచిస్తారు, ఈమెకు అర్థం కాకుండా ఉంది ఈమె ఏ లెవెల్లో ఉందో. కానీ తనుజ ఊరికే జస్ట్ క్యాజువల్ గా మాట్లాడుతుంది, ఏదో కొంచెం క్లోజ్ గా మాట్లాడుతుందంటే తనుజకు పవన్ కళ్యాణ్ కు రిలేషన్షిప్ కలిపేసింది. ఆ లెక్క ప్రకారం ఈమెకంత రిలేషన్షిప్ కలుపుతారు, అండ్ ఈమె గురించి బయట ఏమనుకున్నారని తెలిస్తే ఆమె గుండా అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మెయిన్ మనం ఏం మాట్లాడుకోవాలంటే, ఇది ఆమె ఫ్యూచర్ కు అంత మంచిది కాదు. ఎస్, బిగ్ బాస్ హౌస్ ఎప్పుడైనా ఒకరికి లైఫ్ ఇవ్వడానికి ట్రై చేశారు, కానీ ఒకరి లైఫ్ నాశనం చేయడానికి మాత్రం పొరపాటున కూడా ట్రై చేయరు. దానికి సంబంధించి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకరికి మంచి ఫాలోయింగ్ ఉంది, ఆపర్చునిటీస్ లేకపోతే వాళ్ళని బిగ్ బాస్ హౌస్ కు తీసుకుంటారు. అండ్ ఎవరైతే గ్రో అవుతున్నారో వాళ్ళకు కొంచెం పాపులారిటీ వస్తుందో అలాంటి వాళ్ళని కూడా తీసుకుంటారు. కానీ బిగ్ బాస్ హౌస్లోకి తీసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ మాత్రం ఎఫర్ట్ మీన్స్ ఏది కూడా అంటే వాళ్ళకు ప్రాబ్లం కాకుండా ఉండడానికి మాత్రం బిగ్ బాస్ టీం వాళ్ళు 99% కాకుండా 100% వాళ్ళ సైడ్ ఆలోచిస్తారు. కాబట్టి ఈ వీక్ మాత్రం రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రీతు చౌదరి ఎలిమినేట్ అయితే ఆమె లైఫ్ పోతుంది కదా, ఆమెకు ఆపర్చునిటీస్ రావు కదా అంటే, ఆపర్చునిటీస్ ఈ రోజు రాకపోయినా రేపు రావచ్చు. కానీ ఒక్కసారి క్యారెక్టర్ మీద బ్యాడ్ రిమార్క్ పడితే ఆమె దాని నుంచి కోలుకోవడం 99.9% కష్టమవుతుంది, 100% కష్టమవుతుంది. ఎక్కువ ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె ఏదైతే రిలేషన్షిప్లో ఉందో ఆ కరెంట్ టాపిక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. కాబట్టి బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి ఇది నెగిటివిటీ పోతుంది. ఇంట్లో ఒకవేళ సరిగా ఉంటే ఓకే, అవుట్ సైడ్ది కదా మనకేం ఇష్యూ లేదు అని అనుకొని ఉంటారు. ఇంట్లో కూడా ఈమె డెమోన్ పవన్తో కొంచెం రిలేషన్షిప్లో ఉంది కాబట్టి ఆమెను 99.9% ఈ వీక్లో ఎలిమినేట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇన్ కేసు ఒకవేళ చేస్తారా చేయరా అనేది మనము ఒక రేపు ఎల్లుండి లోపల మనకు అర్థమవుతుంది. నేను మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఇన్స్టాగ్రామ్లో వాయిస్ ఆఫ్ మీకు నాది ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, ప్లీజ్ ఫాలో చేయండి. 10,000 మందికి దగ్గరలో ఉన్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం మెయిన్ మాట్లాడుకుందాం, అసలు ప్రియా శెట్టికి ఎందుకు అంత నెగిటివిటీ వచ్చింది. శ్రీజ గట్టిగా మాట్లాడుతుంది, ప్రియా శెట్టి గట్టిగా మాట్లాడుతుంది, అసలుకు సంబంధం లేకుండా మాట్లాడుతుంది. సెలబ్రిటీలని చూడకుండా చాలా అరోగెంట్గా, చాలా గంభీరంగా వాళ్ళతో ప్రవర్తిస్తుంది. అందుకోసమే ప్రియాకు నెగిటివిటీ వచ్చిందా. అసలు ప్రియాకు నెగిటివిటీ రావడానికి గల మెయిన్ కారణం ఏంటంటే, కెప్టెన్సీ టాస్క్ రంగుపడుద్ది. కెప్టెన్సీ టాస్క్లో వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ ఏదైతే ఉందో అది నిజంగానే, అండ్ దానికి ముందు నుంచి వాళ్ళ మాట తీరు ఏదైతే ఉందో అవి మొత్తం కొంచెం గంభీరంగానే ఉన్నాయి. జనాలకు కొంచెం అంటే తగ్గి మాట్లాడుతున్నట్టు ఎక్కడ లేరు.
సెలబ్రిటీస్ కంటే వీళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నట్టు అట్లా అనిపించింది. కానీ ఆమె మాట్లాడే దాంట్లో కొన్ని దాంట్లో వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి, కొన్ని దాంట్లో లేవు, కొన్ని దాంట్లో కంటెంట్ కోసం మాట్లాడుతున్నారు. కాబట్టి ఆమెకు యాక్చువల్గా ఫ్లోరా శైలి చెప్తున్నాను, ఇప్పుడు మన దగ్గర నిజాయితీ ఉండి మనం పని చేయకపోయినా మనం నిలబడతాము, జనాలు మనకు సపోర్ట్ చేస్తారని చెప్పడానికి ఇదే మెయిన్ రీజన్. ఎందుకంటే ఫ్లోరా శైలి 2 వారాలలో అసలు చేసింది ఏం లేదు, ఆమె జస్ట్ నిజాయితీగా ఉన్నది. ప్రియా శెట్టి మీద హేట్రేట్ ఏదైతే పెరిగిందో దాని వలన ఫ్లోరా శైనికి నిజంగా ఆ మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఆమె ఓటింగ్లో ఫస్ట్ ఉంది, ఓటింగ్లో ఫ్లోరా శైని ఫస్ట్ ఉంది. అసలుకు ఎవరు ఇమాజిన్ కూడా చేసుకోలేంది ఇది. ఎందుకంటే ఆమె పర్ఫార్మెన్స్ ఏం లేదు, అసలుకు మోస్ట్ బోరింగ్ క్యాండిడేట్గా ఆమెను జైలుకు కూడా పంపించినారు. అది అయిన తర్వాత కూడా ఆమె ఫస్ట్ ఉండడం అనేది నిజంగా అసలుకు ఇమాజిన్ చేసుకోలేంది. కొద్దో గొప్ప ఎఫర్ట్స్ పెడుతుంది, కొద్దో గొప్ప మాట్లాడుతుంది, కంటెంట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రియా శెట్టి ఆమె నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అంటారు కదా, ఆ నోరు మంచిగా లేనందువల్ల ఆమె ఇప్పుడు పూర్తిగా నెగిటివ్ అయిపోయింది. ఆమె ఓటింగ్లో లాస్ట్ ఉంది. ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటాయి, ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు అగ్ని పరీక్ష నుంచి 4 కంటెస్టెంట్లు వస్తున్నారు. షకీబ్ వస్తున్నాడు, దివ్య నిఖిత వస్తుంది, అనుషారత్నం వస్తుంది, అట్లనే నాగమణికంట. వీళ్ళ 4 వస్తారు, బిగ్ బాస్ హౌస్లో పోతారు, కొన్ని గేమ్స్ ఆడతారు. దాంట్లో ఎవరైతే బెస్ట్ గాడి గెలిచి అండ్ అక్కడున్న ఇంట్లో వాళ్ళ మన్నలు ఎవరైతే పొందుతారో వాళ్ళను బిగ్ బాస్ హౌస్లో ఉంచుతారు, మిగతా 3 పంపిస్తారు. ఇది కూడా వాళ్ళకు ఒక రకంగా బెస్ట్ ఆపర్చునిటీ కాబోతుంది. అండ్ ప్రియా శెట్టి ఎలిమినేట్ అవుతుందా లేదా మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ప్రియా శెట్టి పర్ఫామ్ చేస్తుందా లేదా ఒక కామనర్గా అంతవరకు వెళ్ళిన తర్వాత ప్రియా శెట్టి క్యారెక్టర్ ఏమన్నా చేంజ్ అయిందా, కొంచెం గర్వం అనేది ఏమన్నా వచ్చిందా, ఎందుకు ప్రియా శెట్టి అట్ట మాట్లాడుతుంది, మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు ఆమెను హేట్ చేస్తున్నారు, తప్పులేదు, ఎందుకంటే ఆమె ప్రవర్తించే విధానం అట్లుంది కాబట్టి కొందరికి అందరూ ఇష్టపడాలని లేదు, అందరూ వ్యతిరేకించాలని లేదు, కానీ ఆమెను మాత్రం 90% జనాలు మాత్రం ఇష్టపడడం లేదు, అది మనకు అర్థమవుతుంది. రీజన్ ఏంటంటే ఆమె మాట్లాడే విధానం ప్రతి ఒక్క మాటలో ఆపోజిట్ గా మాట్లాడుతుంది. శ్రీజ కూడా ఆపోజిట్ గా మాట్లాడుతుంది. కానీ మొన్న నామినేషన్స్ తర్వాత ఆమె ఏడ్చింది కదా, ఆ ఏడ్చిన తర్వాత జనాలకు కొంచెం ఆమె మీద కరుణ దయ అనేది కలిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, కామనర్స్ ఎప్పుడు రాబోతున్నారు అంటే కామనర్స్ రేపు ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 4 కామనర్స్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అనుషారత్నం ఎవరైతే ఉన్నారో 2,80,000 మంది ఆమెకు ఫాలోవర్లు ఉన్నారు. నాగమణికంట తక్కువ ఫాలోవర్లు ఉన్నారు, బెస్ట్గా అన్నాడు అగ్ని పరీక్షలో. షకీబ్ తక్కువ ఫాలోవర్లు ఉన్నారు, బెస్ట్గా పర్ఫార్మెన్స్ చేసినాడు. అంత టాస్క్లలో అంత బెస్ట్గా ఏం పర్ఫార్మెన్స్ చేయలేదు, కానీ బట్ ఏదైనా ఆపర్చునిటీ వస్తే ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. దివ్య నిఖిత ఈమెకు ఆల్రెడీ 1,20,000 మందో 1,30,000 మందో ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె టాస్కులలో మంచిగా ఉంది అండ్ ఈమె బెస్ట్ పర్ఫార్మర్గా బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి పర్ఫెక్ట్ పర్సన్ అని ఈ 4లో నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నిన్న జరిగిన ఏదైతే లైవ్ ఉందో ఆ లైవ్ మీరు చూస్తే రాత్రి గుసగుసలు ఏవైతే ఉన్నాయో ఆ మాస్క్ మ్యాన్ కొంచెం వరెస్ట్గా అనిపించినాడు. ప్రియా సంజన గారి మీద కొన్ని సెటర్లు వేసింది. దానికి సంబంధించిన పూర్తి వీడియో నేను నెక్స్ట్ వీడియో తీయడం జరుగుతుంది. ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని ప్రియా శెట్టి ఈ వారంలో ఎలిమినేట్ అవుతుందా లేదా, నేను చెప్పిన విధంగా రీతు చౌదరి ఆమె కెరీర్ నాశనం కాకుండా బిగ్ బాస్ టీమ్ ఆమెను ముందుగానే ఎలిమినేట్ చేస్తారా లేదా, మీకేమనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.